సృష్టికర్త దేవా, ఆకాశ మహాకాశముల పట్టజాలని మా గొప్ప తండ్రి నానా, గత 32 సంవత్సరాలు మా వైవాహిక జీవితంలో నిన్ను ఎరగనటువంటి సమయంలో వివాహం చేసుకొని నాయనా మరి అన్య దేవతలను ఆరాధిస్తూ విగ్రహారాధన చేస్తూ దిక్కు తోచనటువంటి స్థితిలో ఎటు ప్రయాణం చేస్తున్నామో తెలియనటువంటి సమయంలో అబ్రాహాంకు ప్రత్యక్షమైనట్టు మాకు వాక్య స్వరూపిగా ప్రత్యక్షమై మమ్మను రక్షించి నాయనా నీ సాక్షులుగా ఇంతవరకు నిలబెట్టుకున్నారు. మాలో ఎన్నో తొందరపాట్లు బలహీనతలు ఉన్నప్పటికీ నీ చిత్తము జరిగించబడాలి, నీ నామ మహిమ ఘనత కొరకు జీవించాలి, మమ్మను బట్టి అనేకులు తెలుసుకోవాలి, రక్షించబడాలి, మహిమపరచబడాలి, మహిమ నాయన రావాలి. ఇదిగో ఈ రాత్రి మరి యొక్క వివాహ వార్షికోత్సవ దినం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ మరి పాప అకస్మాత్తుగా అనుకోకుండా ఈ దినం వచ్చింది. మరి మా బర్త్డేస్కి గుడ్ ఫ్రైడే ఈస్టర్ కూడా రాలేకపోయింది. మరి తనని కూడా మీరు అనుక్షణం కాపాడుతూ ఉన్నారు. 2021 సెప్టెంబర్ మాసం నుండి 2025 ఈ మే మాసం వరకు అక్కడ దాదాపుగా 4 సంవత్సరాలు ఉండే కృప, బీటెక్ పూర్తి చేసుకునే కృప ఇచ్చారు. మీకు వందనాలు. ఈ రాత్రి నీవు వెండి బంగారు కోరట్లేదు కానీ స్తుతి కోరుతున్నావు. ఈ రాత్రి నీకు స్తుతి చెల్లించుటకు సహాయం చేయమని, ఇంతవరకు ఎన్నో మేళ్ళు చేశావు, అవి ఒక్కొక్కటిగా లెక్క పెట్టలేనన్ని మేలులు, ఆరోగ్య, ఆధ్యాత్మిక, ఆర్థిక, నెమ్మది, శాంతి, సమాధానము, గొప్ప రక్షణ, నీతి వస్త్రము, రక్షణ వస్త్రం దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును అర్పణ. పెరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సంతకరుట ఆలోచన, ఆచర్య సమాధాన ప్రభువా, అద్భుత కరుట ఆలోచన, ఆచర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమరాజా స్తుతించెదన్. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, విమోచన గానముల సౌందర్య ప్రేమ స్తుతులతో, విమోచన గానముల సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధింతు, హర్షింతును నే పాడేదను నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, గర్భమున
పుట్టిన బిడ్డ కరుణింపక తల్లి మరచునా, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా, మరచిన గాని నీవెన్నడు మరువావు బిడ్డువావు ఎడబాయవు కరుణారాజా, మరచిన గాని నీవెన్నడు మరువావు బిడ్డువావు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, ద్రాక్షాళంకారములను అక్షయమగుని ఆహారము, ద్రాక్షాళంకారము అక్షయమగుని ఆహారము, ద్రాక్ష కూడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచును స్తుతింతును, రక్షకుడా నా కొసగితివి, దీక్షతో నిన్ను వీక్షించుచును స్తుతింతును. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును, నీ నీతిని నీ రక్షణను నా పెదవులు ప్రకటించును, కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును కృతజ్ఞతాస్తుతులతోడా నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, వాగ్దానములను నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే ఆమె, వాగ్దానములను నెరవేరెను, విమోచించి నాకిచ్చితివే, పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా, అర్పింతును నా హృదయార్పణ, నా ప్రాణ ప్రియుడా అర్పింతును నా హృదయార్పణ, తిరిగి నలిగిన ఆత్మతోను అపూర్వక ఆరాధనతో సత్యముగా, తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, నా ప్రాణ ప్రియుడా యేసురాజా, హృదయార్పణ. హల్లెలూయా. మరి ఒక పాట ద్వారా ప్రభుని మహిమపరుస్తాం. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ఇట్లా కూర్చున్నావు, ఇట్లా దిగజారినట్టు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన నీవు చూపిన కృపలకు, బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో వాడు అది ప్రైవేట్ లో పెడదాం కానీ నువ్వు పాడు, వచ్చిన పాడు. బలహీనులమైన పట్టు బుక్కన తీసుకో చెప్పు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో నీవెంతగానో బలపరచావు. అవసరమును తీర్చావు. అది బండి మళ్ళీ పెట్టు. ఫస్ట్ నుంచి తగ్గేటప్పుడు ఇట్లా అనుకోండి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవునికి స్తోత్రం. ఈ దినము మా వైవాహిక జీవితంలో దేవుడు మరి ఒక వివాహ వార్షికోత్సవ దినం దయచేశాడు. 1993వ సంవత్సరము. అప్పుడు ఇంకా ప్రభువునైతే ఎరగనటువంటి సమయము. మరి యుక్త వయసులో ప్రభువుని తెలుసుకోవడం, అంతకంటే ముందుగా విగ్రహారాధన చేస్తూ ప్రభువుని ఎరగనటువంటి పరిస్థితిలో వివాహం జరిగింది. కానీ త్వరగా యుక్త వయసులో 23వ ఏట ప్రభు అయిన యేసును నా స్వంత రక్షకునిగా అంగీకరించి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్ అన్న దాని రీతిగా 98వ సంవత్సరంలో ప్రభువును విశ్వసించి, మరి కుటుంబ వ్యవస్థను పక్కన పెట్టడం కాదు కానీ ప్రభు కొరకు భార్యను, కుమారుణ్ణి అందరినీ కూడా విడిచిపెట్టి శంషాబాద్ అనే పట్టణానికి వెళ్ళడం, తర్వాత మరి నా భార్యకు సువార్త చెప్పడం, 98వ సంవత్సరంలో రక్షించబడినప్పటికీ 99 జూలై 5కు అక్కడికి వెళ్ళడం, నా భార్యకు విగ్రహారాధన లేక విగ్రహాల గురించి, విగ్రహాలు వట్టివి మట్టివి, అవి మానవులను వారి పాపముల నుండి రక్షించలేవు అన్నటువంటి ఆ నినాదాన్ని కీర్తనల గ్రంథము 97:7, 115, 4-8, 136 అదంతా కూడా మరి స్పష్టంగా ఆ విగ్రహాలు మానవులను రక్షించలేవు అన్న రీతిగా తనకైతే తెలియజేశాను. స్పష్టంగా 115, 4-8, 97:7 ఇవన్నీ కూడా చూసినప్పుడు చెక్కిన విగ్రహాలను బట్టి అతిశయపడేవారు సిగ్గుపడుదురు అనే మాట కూడా రాయబడ్డది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారము చేయను. హల్లెలూయా. మరి అలాగూ 115వ కీర్తనలో కూడా ఆ విగ్రహాలు నోరుండి మాట్లాడలేవని ఆ విషయం కూడా తెలియజేశాను. ఇంకా అనేక చోట్ల కూడా ఆ విగ్రహాల గురించి 135వ కీర్తనలో కూడా 15 నుంచి అక్కడ 18 వరకు కూడా రాయబడ్డది. అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు. ఈ విషయం నా భార్యకి చెప్పినప్పుడు బైబిల్ ఇన్స్టిట్యూట్లో మరి ప్రార్థించాము అనేక మందివి, నేను వ్యక్తిగతంగా. అప్పుడు 2000 సంవత్సరంలో మేము కుటుంబంతో కూడా శంషాబాద్ బైబిల్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళడము, అక్కడ మరి బాప్తిజం లేకుండానే బైబిల్ ఇన్స్టిట్యూట్ 2 సంవత్సరాలు బైబిల్ ఇన్స్టిట్యూట్లో వేదాంత విద్యను అభ్యసించడం, నేను 3, నా భార్య 2. అలాగూ మేము అక్కడ మరి భార్య భర్త ఎలా ఉండాలో అనే విషయం కూడా ఎన్నో నేర్చుకున్నాము. ఎన్నో ఒడిదుడుకులు. నోబడీ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. చాలా అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, అవమానాలు, అవకతవకలు ఇవన్నీ ఉన్నప్పటికీ మరి నా భార్య నాతో కూడా ఉన్నది. అన్నిటినీ ఎదుర్కొని తల్లి, తండ్రి, అక్కలు అందరినీ కూడా విడిచిపెట్టి మొట్టమొదట ప్రభువును విశ్వసించి వెంబడించి నాతో పాటు వచ్చింది. మరి అది మొదలుకొని దాదాపుగా అంటే ప్రభువును నమ్మి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు, మొత్తం వివాహమై 32 సంవత్సరాలు. మరి ఎన్నో సమస్యలు, వాటన్నిటిలో దేవుడు చాలిన దేవుడిగా బైబిల్ అంతట్లో కూడా విడిచిపెట్టక 94:14 రాయబడిన రీతిగా యెహోవా తన ప్రజల్ని ఎడబాయివాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అలాగూ
నాటి నుంచి నేటి వరకు మానవుల సహాయం వ్యర్థము అన్న రీతిగా పిల్లల చదువులు, వాళ్ళ ఆరోగ్యము, వస్త్రాలు ఇంతవరకు ఏ మానవుడు కూడా నయా పైసా సహాయం చేయలేదు. కానీ ఆ అద్భుతమైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు అడుగడుగున మరి ఇంతవరకు మా వైవాహిక జీవితంలో ఏక మనస్సు, ఏకాత్మ, ఏక శరీరం కలగజేసి మాకు సంతానాన్ని ఇచ్చి, గొప్ప రక్షణ ఇచ్చి, పరిచర్య ఇచ్చి, మరి మాకెన్ని సమస్యలున్నా మేము ఇతరులతో అయితే ఏం చెప్పుకోము. బట్ ఆ సర్వశక్తి గల దేవుడే నేను నమ్మే వాక్యాలు రోమా 8:28, పేతురు రాసిన మొదటి పత్రిక 5:10 బలంగా నమ్ముతాను. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి మేలు కలుగుటకే సమకూడి జరుగుచున్నాను ఎరుగుదాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట ఆయనే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరి పిల్లలకు కూడా రక్షణ ఉన్నది. వారు ఇంకా ప్రభుకు సమీపంగా రావాలి. మరి బాబు అయితే హైదరాబాద్లో ఉన్నాడు. పాప అనుకోకుండా చెప్పకుండా వచ్చేసింది. మరి ఈరోజు రాదని అనుకున్నాము. మరి మా బర్త్డేస్కి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా రాలేదు. దేవుడు ఎన్నో మేళ్ళు చేశాడు. అలా చెప్పుకుంటూ పోతే మానవుల పట్ల ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఒక్కొక్కరి పట్ల. God always will be thinking about us and how best I can help my dear son and daughter. God has only sons and daughters, no daughters-in-law, no grandchildren. We are all his sons and daughters. The Bible says God never called daughter-in-law. God never called any other names but only sons and daughters, the relation between God and the human beings. So God made us as his children, and God knows better than what we need. And the right time that God has lifted us and brought us here 7.5 years before that, we did not want to come to this place. We were not willing, but God made us to work in this particular place. The Lone Star Telugu Baptist Church, that service in Nellore, and we are always indebted to, grateful to God because of his great salvation, and chosen, set apart to be his servants, serve him faithfully in his field. So today, whatever we are, and it is not our boasting, it is only God's grace that God was faithful in our life. 32 years of the married life togetherness. All glory to God, and we pray that God may grant us the strength, the wisdom, the knowledge to work still in his field. దేవుడు ఇంకా ఈ పరిచర్య కొనసాగించడానికి బలం కావాలి, శక్తి కావాలి, ఓపిక, సహనం కావాలి అన్ని పరిస్థితులను ఎదుర్కోవడానికి. సో వైవాహిక జీవితంలో ముఖ్యమైనటువంటిది ప్రేమ. మరి అది లేకపోతే బైబిల్ అంతా కండక్ట్ చేసినా కూడా అది అంత కూడా వ్యర్థంగా ఉన్నది. ప్రేమ సమస్త కార్యములను జరిగిస్తూ ఉన్నది. ప్రేమ సమస్త దోషములను కప్పును. మరి భార్యను ప్రేమించడం, పిల్లలను ప్రేమించడం, అది భర్తగా నా వంతు. మరి ఈ దినము మరి యొక్క వివాహ వార్షికోత్సవ దినాన్ని దేవుడు మాకు అనుగ్రహించినందుకు ఆ దేవునికి జీవితకాలం అంతా కూడా ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే చుట్టాలు, బంధువులందరూ కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. అందులో పోయినరు, ఇందులో పోయినరు అని. ఎందులో పోలే, ఒక సత్య మార్గం తెలుసుకున్నాము, ఒక నిత్య మార్గం తెలుసుకున్నాము. ఆ నిత్య మార్గంలో మేము నడుస్తూ ఉన్నాము ప్రభు కొరకు. ఇంకా మరి పిల్లల కొరకు మంచి భవిష్యత్తు, వివాహాలు, ఉద్యోగాలు,
మన భార్య కొరకు ఆరోగ్యం కావాలని ప్రభువును కోరడం తప్ప ఇంకా వెండి బంగారు వజ్ర వైడూర్యాలు అయితే ప్రభువును ఏమీ కోరట్లేదు. దేవుడు ఇంతవరకు ఈ మంచి మరి కుటుంబ వ్యవస్థలో మమ్మల్ని ఉంచినందుకు ఆ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. హలో, మైక్ చెక్. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాల సమయంన మరి ఈరోజు మేమిద్దరమే ఉండింటే ఎంతో బాధపడే వాళ్ళం. దేవుని కృపను బట్టి లిల్లమ్మ కూడా మరి అనుకోకుండా సర్ప్రైజ్ ఇచ్చింది మాకు. చెన్నై నుంచి ఆ బిడ్డ ఎంతో ఉదయం నుంచి లేచి మాకు చెప్పకుండా ఉదయం ఎప్పుడో 9:30కు 9 బయలుదేరితే 5:30 అయింది. క్షేమంగా లీలమ్మ తీసుకొచ్చిన దేవునికి వందనాలు. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. మా వివాహమై 32 సంవత్సరాలు చూస్తుండగానే 93 నుంచి 2025 వరకు దేవుడు మమ్మను అనేక విధాలుగా అనేక బ్లెస్సింగ్స్ మరి ఆయన ఎంతగానో మమ్మను కాపాడి ప్రతి క్షణము మమ్మను మరి కాపాడుతూ వస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి 93లో వివాహం జరిగింది హిందూ సంప్రదాయ ప్రకారం. 93 నుంచి మరి 2000లో నేను రక్షణ పొందుకున్నా. అప్పటి వరకు మరి నేను ఒక హిందూగా 2000 వరకు హిందూగా ఒక బ్రాహ్మణ స్త్రీగా మరి అనేక పూజలు చేస్తూ ఉండే నన్ను దేవుడు మరి తన దాసుని ద్వారా మొట్టమొదటిగా రక్షణ ఇచ్చి మళ్ళీ నాకు కూడా రక్షణ ఆయన ద్వారా దేవుడు ఇచ్చిండు. దేవునికి వందనాలు. 2000లో నేను రక్షణ పొందుకున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మరి అంచెలంచెలుగా దేవుడు ప్రతి క్షణము మమ్మల్ని కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ అన్ని విషయాలలో మమ్మల్ని ఆదరిస్తూ ఇరుకులో ఇబ్బందుల్లో శోధనలో కష్టంలో సంతోషంలో దుఃఖంలో అన్ని విషయాలు ఆయన సెలవు లేనిదే ఒక వెంట్రుక కూడా రాలిపోదన్న రీతిగా వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఆజ్ఞ లేకుండా మా జీవితంలో ఏది కూడా జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకున్నాను. మరి నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనాలు. మంచి తల్లిని బట్టి మా సిస్టర్స్ని బట్టి వందనాలు. అదేవిధంగా మరి మంచి దైవజనుడు మంచి భర్త మా భర్తను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఆయన ద్వారానే నేను రక్షణ పొందుకున్నాను. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. మంచి కుమారుడు మంచి కుమార్తె మరి దేవుడు నా జీవితంలో మంచి సంతానము దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు. కుమారుడు కుమార్తెను బట్టి దేవునికి వందనాలు. మరి ఈరోజు కుమారుడు లేడు, హైదరాబాద్లో ఉన్నాడు, రాలేకపోయాడు. మరి కుమార్తె లిల్లీ ఎమరాల్డ్ నా ప్రియమైన డాటర్. మరి అనుకోకుండా వస్తుందో రాదని చాలా బాధపడ్డా. నేను ఉదయమే ఏడ్చిన డాడీతో నాకు చెప్పుకుంటున్నాను లీలమ్మ లేదని. ఇద్దరమే ఎట్లా చేసుకోవాలి అంటే పెద్ద సెలబ్రేషన్ కాదు కానీ దేవుడు చేసిన మేళ్ళని తలపోసుకుంటాం. ఇద్దరం ఎట్లా అనుకున్నాం ఖర్చుకి. అయితే దేవుడు లీలమ్మకు మంచి మనసు ఇచ్చి ఆ బిడ్డను తల్లిదండ్రులను అర్థం చేసుకునే కూతురు ఉండడం దేవునికి వందనాలు. అది మా బ్లెస్సింగ్. తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి పిల్లల్ని అర్థం చేసుకోవాలి పేరెంట్స్. అదొక అండర్స్టాండింగ్ ద్వారా మరి దేవుడు నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఆయన కృప. అందుకే నేను ఈ సంవత్సరం ఎట్లయినా దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే గత మాసంలో ఏప్రిల్
భయంకరమైన పరిస్థితి. ఏప్రిల్ అంతా నేను 2024 ఏప్రిల్ మాసంలో థైరాయిడ్ ఎక్కువయ్యి మరి అది చూసుకోలేక హార్ట్ ప్రాబ్లం వచ్చి అసలు నేను చనిపోతానేమో అనుకున్నా. కొన్ని రాత్రులు గడిపిన ఆయాసపడుతూ. మరి పాస్టర్ గారు కూడా చెప్పకుండా ఒక్కదాన్ని ఆ రూమ్లోకి వెళ్ళి దేవా ఈరోజు చనిపోతున్నా నేను అని ప్రార్థన చేసుకునే దినాలు ఉండే ఆ రూమ్లో. మరి నిజంగా ఇన్స్టెంట్గా దేవుడు నన్ను చంపేయచ్చు. 15 days ఆయాసపడ్డా. బలవంతంగా ఊపిరి గాలి పీల్చుకోవడం, అట్లా చాలా డబ్బులు ఖర్చు అయినాయి. మంచి భర్త నాకు దేవుడిచ్చిండు. ఎందుకంటే ఏప్రిల్ మాసంలో అన్ని హాస్పిటల్స్ అటు ఇటు మరి లంగ్స్ ప్రాబ్లమ్, లంగ్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అటు షుగర్ ఎక్కువైతే షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అటు ఇటు ఎండకు. మరి పాస్టర్ గారు నన్ను ఫస్ట్ దేవుని కృప, తర్వాత మంచి భర్త నా కొరకు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మరి ఏప్రిల్ మాసంలో నన్ను బ్రతికించిన దేవునికి వందనాలు. అదేవిధంగా పాస్టర్ గారు కూడా నా యొక్క వందనాలు. మళ్ళీ ఏప్రిల్ ఆ విధంగా అయింది. మంచిగా ఉన్నానే మూమెంట్ ఉండే. మేలో 20వ తారీఖు పెళ్లి రోజు తర్వాత మరి ఘోరమైనటువంటి యాక్సిడెంట్ నుంచి దేవుడు నన్ను తప్పించాడు. స్కూటీ తీసుకొని మరి వస్తూ ఉంటే చాలా భయంకరమైనటువంటి తలకు గాయమైంటే అప్పుడే చనిపోయేదాన్ని. ఇక్కడ వేలుకు గాయం. ఇప్పటికీ దీని మీద ఇట్లా బరువు వేసి లేవాలనిపించదు. అసలు వేలిపోతుంది అనుకున్నా, అసలు మూమెంట్ ఉందా లేదా అనుకున్నా. కానీ దేవుడు గొప్ప దేవుడు యేసయ్య. మరి 2 సార్లు ఏప్రిల్ మాసంలో నన్ను బ్రతికించిండ్రు. మేలో యాక్సిడెంట్ అయినా కూడా ఇలాంటి మేజర్ యాక్సిడెంట్ కాకుండా, మేజర్ ప్రాబ్లమ్స్ లేకుండా నా జీవితంలో దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి అన్ని విషయాలు, నేను మంచిదాన్ని కాదు, 1% కూడా నాలో మంచి లేదు నేను. మరి అయినా కూడా నన్ను యేసయ్య నన్ను ప్రేమించి ప్రతి విషయంలో ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో నన్ను బ్రతికిస్తున్నాడు. నాకు ఆస్తమా ఉంది. కరోనా టైంలో నేను చనిపోతూనేమో అనుకున్నా 2020లో. కానీ అప్పటి నుంచి దేవుడు ఇప్పటి వరకు నన్ను కాపాడుతూ వస్తున్నాడు. అంటే కేవలం ఆయన కృప. ఆయనకి మరి ఎంత కృతజ్ఞత చెల్లించినా తక్కువనే. మరి ఏమిచ్చి కూడా ఆయన రుణం నేను తీర్చుకోలేను. నేను, నా కుటుంబం మరి కేవలం విరిగి నలిగిన హృదయంతో నన్ను నేను, మా కుటుంబం కూడా తగ్గించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత ఈ యొక్క రక్షణ యేసయ్య గురించి అనేకులకు చెప్పాలి. ఈ 2 నేను మీకు యేసయ్యకు నేను కృతజ్ఞత చెల్లించేది. మరి ఈ సంవత్సరం అంతా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణము నన్ను, పాస్టర్ గారిని, నా కుమారుణ్ణి, నా కుమార్తెను ఆయా ప్రదేశాల్లో ఉన్నా కూడా వారి కొరకు రోజు ప్రార్థన చేస్తా. మరి నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి ప్రతి ఈవిని బట్టి, ప్రతి అవసరతను బట్టి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. వాటి అన్నిటిని బట్టి యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాను. మంచి సంఘము ద లోన్ స్టార్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ 3rd సర్వీస్ నెల్లూరులో దేవుడు పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏ యోగ్యత అర్హత లేని మమ్మల్ని ప్రేమించే అర్హత మరి ఆయన సేవ చేయడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇంకా మా తల్లి కొరకు మరి మా 2 అక్కలు, వారి కుటుంబాలు, అశోక్, కళ్యాణ్ వారి కుటుంబాలు, మా అత్త, మా మామయ్య, మా బావ వారి కుటుంబం, మా మరదలు వారి కుటుంబాలు, మా ఆడపడుచు వారి కుటుంబం, ఇంకా మా బంధువులందరూ ఎంతోమంది రక్షణ లేరు, మరి విగ్రహారాధనలో ఉంటున్నారు. వారందరి కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. భవిష్యత్తులో నాకు ఒకటే కోరిక, నా పిల్లలు నీ యందు భయభక్తులు కలిగి ఉండాలి యేసయ్యందు. తర్వాత వాళ్ళ భవిష్యత్తులో మంచిగా ఒక పొజిషన్లో ఉండాలని, తర్వాత మా బంధువులందరూ రక్షణ పొందాలని, ఈ 2 ఆశలు దేవుడు మరి భవిష్యత్తులో తీరుస్తాడని నమ్ముచున్నాను. మంచి కుమార్తెను బట్టి, కుమారుని బట్టి, భర్తను బట్టి
యేసయ్యకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన చేసిన మేళ్ళకు ఉపకారములకు ఆయనకి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు సమర్పించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాం. సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వోన్నతుడా, మా ఆత్మల కాపరి, మా సృష్టికర్త, మా విమోచకుడా, మీకు వందనాలు వందనాలు. ఈ దినము, ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ శాంతి, ఈ ఐకమత్యము, ఈ వివాహ వార్షికోత్సవ దినం సందర్భంగా ఈ కేకును బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. నీవెన్నో యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి, ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. మరి కేక్ నానా, మరి ఆ యొక్క తీపి ఎలానో అలా నీ యొక్క వాక్యపు తీపిని మా జీవితాల్లో మాకు అనుగ్రహించండి. కేక్ కట్ చేస్తూ ఉంటుండగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.